హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం విలువ తెలియని వాడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు మగధరాజు కాలంలో బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం దాల్చాడు. ఆ ఏనుగు తెల్లటి శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉంది. ఇక దాని అందచందాలు, లక్షణాలు వర్ణించతరమే కాదంటే నమ్మండి. అందువల్ల మగధరాజు ఈ ఏనుగును తన ఆస్థాన గజంగా చేసుకున్నాడు. ఒక పర్వదినం మందు మగధ రాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతా అతి వైభవమైన ఊరేగింపు జరగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం ఆస్థాన గజాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. సైనిక బలాలు ముందు వెనక నడుస్తూ ఉండగా ఏనుగు ఊరేగింపు చాలా గొప్పగా బయలుదేరింది. దారి పొడవునా జనం ఉత్సాహంతో, ఆహా, ఏమి ఈ ఏనుగు ఉందా, ఏమి సౌందర్యం, ఏమి దీని గమనం, ఇది నిజంగా సార్వభౌముల ఆస్థానంలో మాత్రమే ఉండవలసిన ఏనుగు కదా అని అనేక విధాలుగా దాన్ని మెచ్చుకోసాగారు. ఈ మాటలకు రాజు సంతోషించలేదు సరికదా, అసూయపడ్డాడు. ఈ ఏనుగు మీద ఆయనకు అకారణమైన ద్వేషం అంకురించింది. ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళిందంటే, దీన్ని చంపేస్తే గాని నాకు నిద్ర పట్టదు అని మగధరాజు నిశ్చయించుకునేంత వరకు వెళ్ళింది. మరునాడు ఆయన మావటి వాణ్ణి పిలిపించాడు. చూడు మావటి, ఈ ఏనుగు మంచి శిక్షణలోనే పెరిగిందా అని అడిగాడు మహారాజు. చాలా గొప్ప శిక్షణలో పెరిగింది ప్రభు అన్నాడు మావటి ఏమాత్రం తడుముకోకుండా. లేదు సుమా, ఇది ఏమీ చేతగాని ఏనుగు అని నా ఉద్దేశం, నువ్వేమంటావు అన్నాడు మహారాజు. అందుకు ఆ మావటివాడు, మన్నించాలి మహారాజా, ఇది చాలా గొప్ప శిక్షణలో అతి జాగ్రత్తగా పెరిగింది ప్రభు అని మళ్ళీ చెప్పాడు. మరి నువ్వు చెప్పినట్టు ఇది గొప్ప ఏనుగే అయితే దీన్ని ఆ పర్వత శిఖరానికి ఎక్కించగలవా అని అడిగాడు రాజు. ఓ, తప్పకుండా అంటూ తన ఏనుగు మీద కూర్చొని మావటి దానిని పర్వత శిఖరానికి ఎక్కించాడు. అతని వెంబడి రాజు పరివారం కూడా పర్వతం ఎక్కారు. ఆ శిఖరం ఒకచోట కోసుగా కొనతేరి ఉంది. అక్కడ ఆగమన్నాడు రాజు. మరి నీ ఏనుగు ఎంతో గొప్పది అని చెప్తావు కదా, దాన్ని నీ చేతనైతే 3 కాళ్ళ మీద నిలబెట్టి చూద్దాం అన్నాడు రాజు. వెంటనే మావటి ఏనుగును అట్టే అంకుశంతో తాకి సైగ చేసి, బాబా, ప్రభువు గారి ఆజ్ఞ అయింది, నువ్విప్పుడు 3 కాళ్ల మీద నించోవలసిన సమయం వచ్చింది అన్నాడు. నించుంది ఏనుగు. తర్వాత రాజు, ఆహా, చూడడానికి చాలా బాగుంది, ముందటి 2 కాళ్ల మీద నించోగలదేమో చూడు అన్నాడు. ప్రజ్ఞ చూపించమని ఏనుగుకు సైగ చేశాడు మావటి. అచ్చం ఆ మావటి చెప్పినట్టే చేసి చూపించింది ఆ బ్రహ్మాండమైన ఏనుగు. ఇది కూడా చూడటానికి బానే ఉంది, అయితే ఇప్పుడు వెనక కాళ్ళు 2 మీద నించోమను అని ఆజ్ఞాపించాడు రాజు. రాజు ఆజ్ఞాపించినట్టే చేసింది ఆ ఏనుగు. మళ్ళీ రాజు, ఒంటి కాలి మీద నించోగలదాని ఏనుగు అని ప్రశ్నించాడు. ఒక్క కాలి మీద కూడా నించుంది ఆ గజరాజు. ఇన్ని విధాలుగా తిప్పలు పెట్టిన ఏనుగు పర్వత శిఖరం మీద నుంచి కిందకి పడనే లేదు, అసలు తొణకనే లేదు. అందువల్ల రాజుగారి కోరిక అస్సలు నెరవేరలేదు. ఆయనకి ఏం చెయ్యాలో పాలుపోయింది కాదు. బాగా ఆలోచించిన మీదట, ఏంటయ్యా మావటి, ప్రజ్ఞలు పలుకుతున్నావు, ఇంకొక పరీక్ష పెట్టదలిచాను, నీ ఏనుగు చేత దాన్ని ఒక్కదాన్ని పూర్తి చేయించు మరి అన్నాడు రాజు గంభీరంగా. రాజు ఏం చెప్తే అది చేయించడానికి సిద్ధపడ్డాడు మావటి. చేతనైతే నీ ఏనుగును కాళ్ళు ఆధారం ఏ మాత్రం లేకుండా గాలిలో నడిచేలా చేయి చూద్దాం అప్పుడు అన్నాడు రాజు. సాటి లేని తన ఏనుగు విషయంలో రాజు తలపెట్టిన దురుద్దేశాన్ని వెంటనే గ్రహించాడు ఆ మావటి. కానీ ఎంత మాత్రం అధైర్యం చెందలేదు. ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా చెప్పాడతను, బాబా, నువ్వు ఈ శిఖరం నుంచి కింద పడి ప్రాణాలు వదలాలన్నది రాజు ఉద్దేశంగా నాకు తెలుస్తుంది. అతను విలువ తెలియనివాడు. నీకు నిజంగా శక్తే ఉన్నట్లయితే దయచేసి నన్నెక్కించుకుని గాల్లో ఎగిరిపో అని సైగ చేశాడు. మహిమగల ఆ బ్రహ్మాండమైన ఏనుగు
ఒక్కసారిగా ఆ పర్వత శిఖరం మీద నుంచి గాలిలో విహరిస్తూ విమానంలాగా ఎగిరిపోసాగింది. అలా పోతున్నప్పుడు ఏనుగు మీద ఉన్న మావటి కిందనున్న రాజుతో ఇలా అన్నాడు: "ఓ రాజా, ఈ ఏనుగు సామాన్యమైనదనుకుంటున్నావు గదూ? కాదు సుమా, చాలా మహత్తరమైనది, దైవాంశతో కూడుకున్నది. విలువ తెలియని నీ వంటి వాడి ఆస్థానంలో ఇది ఉండదగ్గది కాదు. విలువ విలువ తెలియని మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు, దేన్నైనా సరే ఇట్టే పోగొట్టుకుంటారు. నీకు గల ఐశ్వర్యం, సంపద మొత్తం ఇలాగే పోతుంది. నువ్వు నీ పేరు ప్రఖ్యాతిని కూడా ఇదే విధంగా కోల్పోతావు" అని చెబుతూ మళ్ళీ ఒకసారి రాజుతో ఇలా రెట్టించాడు: "మూర్ఖుణ్ణి గొప్ప పదవిలో కూర్చోబెడితే ఇతరుల విలువ తెలుసుకోలేక తనకు తనే బాధపడతాడు. తన అవివేకాన్ని తనే బయలుపరుచుకుంటాడు. దాంతో అందరికీ శత్రువు అవుతాడు. ఈ పరమసత్యాన్ని నువ్వు ఇప్పటికైనా తెలుసుకో" అన్నాడు. అలా గాలిలో ఎగురుతున్న మావటివాడు పోయి కాశీనగరం చేరుకొని అక్కడ ఉద్యానవనం పైన నిలిచాడు. గాలిలో విహరిస్తున్న ఈ ఏనుగును చూడగానే నగరంలో చెప్పలేనంత కోలాహలం బయలుదేరింది. జనమంతా ఈ వింతని విరగబడి చూడసాగారు. ఈ వార్త ఒక్క చిటికలో రాజుగారికి చేరింది. తక్షణమే కాశీరాజు ఆ ఏనుగు నిలిచిన చోటికి స్వయంగా వచ్చి, "గజరాజా, నా రాజ్యానికి వచ్చి నన్ను ఉద్ధరించు. నువ్వు వెంటనే కిందకి దిగిరా" అన్నాడు. ఈ మాట అనడమే తడవుగా ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆకాశం మీద నుంచి కిందకి దిగి వచ్చాడు. దిగివచ్చి తన తొండంతో కాశీరాజుకు నమస్కరించాడు. కాశీరాజు తరచి ప్రశ్నించేసరికి జరిగిన సంగతి సందర్భాలన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు మావటి. అటు కాశీరాజుకి ఇటు మావటి వాడికి కూడా చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ ఏనుగును చక్కగా అలంకరించారు. ఒక దివ్య సుందరమైన ప్రత్యేకశాలలో దానిని ప్రవేశపెట్టాడు రాజు. అపురూపమైన ఈ ఏనుగును ప్రాణ సమానంగా చూసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, తన రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం ఇచ్చారు. రెండో భాగాన్ని మావటి వాడికి బహుమతిగా ఇచ్చేశారు. ఇక మిగిలిన 3వ భాగాన్ని తను అట్టే పెట్టుకున్నాడు. తలవని తలంపుగా ఇటువంటి గొప్ప గజరాజు తన ఆస్థానానికి రావడం చాలా గొప్ప అదృష్టంగా భావించాడు కాశీరాజు. బోధిసత్వుడు భూమిపైన అడుగుపెట్టిన క్షణం నుంచి కాశీరాజు ఐశ్వర్యం, సంపద ఎన్నో ఇంతలు వృద్ధిగా చొచ్చింది. అలాగే కాశీరాజు కూడా పేరు ప్రఖ్యాతులు ఎక్కువయ్యాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.